హలో చెప్పరా, ఏంటి సంగతులు? ఎక్కడున్నావురా? అర్జెంటుగా నేను కలవాలి. ఏమైందిరా? ఎనీ ప్రాబ్లం? రూమ్లోనే ఉన్నావా? వచ్చాక చెప్తాలేరా. ఎస్, రూమ్లోనే ఉన్నారా, వచ్చే మరి. ఒరే, వస్తున్నప్పుడు ఓ 2 బీర్లు ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకురారా. అదేంట్రా, ఇంత ఉదయాన్నే తాగేస్తావా ఏంటి? ఎస్, తొందరగా తే. ఓకేరా, మరి నేను బయలుదేరుతున్నాను. బాయ్. ఎరా తెచ్చావా? అర్జెంట్గా బీర్ బాటిల్ ఓపెన్ చేయరా. ఏంటో ఉదయాన్నే ఫోన్ చేసావు, ఏ కావాలి ఎంపడుతున్నావు? ఏం క్యాండీ క్రష్ ఏంటో బాబు, ఈరోజు ఉదయాన్నే మా బాబు నన్ను నలుగురిలో తలెత్తుకునేటట్టు చేయి తండ్రి. నా కొడుకు ఏమైనా తప్పులు చేస్తే క్షమించి వాడిని ప్రయోజకుడిగా మార్చు తండ్రి. ఏరా రే లేరా, టైం 9 అవుతుంది. లే ఆ పక్కిన రంగారావు కొడుకుని చూడు. తెల్లారుజామున లేచి ఒక 5 లెవెల్స్ కంప్లీట్ చేసి కాలేజీకి వెళ్తాడు. నువ్వు ఉన్నావు, అడ్డగడ్డలో పెరిగావు, లేపినంత వరకు లేవు. ఛీ, నీ వల్ల నేను నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను రా. అందరూ నీ కొడుకు క్యాండీ క్రష్ ఏ లెవెల్ అని అడుగుతుంటే చచ్చిపోవాలనిపిస్తాను. మొన్న ఆ పాస్ ఫోన్లో టచ్ తిరగలేదు, హ్యాంగ్ అయిపోతుందంటే iPhone 6 కొనిసి ఇచ్చారు. ఏం పీకేవరా? ఈరోజు మినిమం 10 లెవెల్స్ కంప్లీట్ చేస్తాను ఇంటికి. లేకపోతే నా మొహం చూడు. ఇదే ఫైనల్. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. నా పరిస్థితి నువ్వేంటే తెల్లారి బీర్లు సిగరెట్లు అడిగావు, ఏంటి పరిస్థితి? ఈరోజు కానీ అది ఫోన్ చేసి రజ్జ బాబోయ్, ఇది ఎందుకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు? ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎన్ని లెవెల్స్ కంప్లీట్ చేసావు అంటది, లేకపోతే ఎవరిని చూస్తూ ఉండిపోయావు అని అంటది. దీని అమ్మ జీవితం. బంగారం, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా, నువ్వే ఫోన్ చేసావు. ఏంటి, ఎక్కడికి వెళ్తావు? ఏంది కలిసేదే? నిన్న నైట్ ఎన్ని లెవెల్స్ కంప్లీట్ చేసినావో ఫస్ట్ అది చెప్పు నాకు. మా రూమ్మేట్ బాయ్ ఫ్రెండ్స్ అందరు 400-500 లెవెల్స్లో ఉన్నారు, నువ్వు ఇంకా 185 లెవెల్స్లోనే ఉన్నావు కదా. ఫస్ట్ నువ్వు నాకు చేసేది ఏంటంటే 300 లెవెల్స్ కంప్లీట్ చెయ్యి, దాని తర్వాతనే ఫోన్ చెయ్యి. అప్పటి వరకు ఫోన్ లేదు, నో మీటింగ్, బాయ్. నీకు బాబు, నాకు గర్ల్ ఫ్రెండ్, ప్రాబ్లం సేమ్ రా, క్యాండీ క్రష్. అవునరా, మనకు ఒక్క లెవెల్కే ఇంతలా దోలు తీరిపోయింది. ఆ రాహుల్ గారు అన్ని లెవెల్స్ ఎలా కంప్లీట్ చేశారా? అరే రాహుల్, ఎక్కడున్నారా? వినాయకుడు రూమ్కి వచ్చాడు, నీతో తినపడి రారా. ఇప్పుడు ఆడ వస్తున్నాడు కదా, లెవెల్స్ ఎలా కంప్లీట్ చేశాడు అన్నీ అడుగుదాం. ఏంట్రా తెల్ల 4:30 పని ఉందని చెప్పినా సరే దొబ్బేస్తారు అలాగా శశిగళ్ళలాగా. రే, మాడికెళ్ళి బీర్ తీసుకురా. చచ్చా, ఏదో అర్జెంట్ పని ఉందంటే వచ్చాను రా. తెల్ల 4:30 వెళ్ళిపోలే, సారీ రా. ఈడేదో క్యాండీ క్రష్ గురించి చెప్తాడు అనుకుంటే తాగేసినలాగా అలా పడుకున్నాడేంట్రా? నమస్తే గురూజీ, ఈరోజు పూజ అయిపోయిందా? అయింది నాయన, పూజ స్టార్ట్ చేద్దామండి. కూర్చో అయితే. క్యాండీ మొదలైమా సరుగా వెళ్ళి పూజ సామాన్ తీసుకురా. ఓకే గురూజీ.
వెళ్ళొస్తాను గురుజీ. ఓకేనా, మంచిది. ఇదిరా వీడు బాగోతాం. నాడు మనం కూడా వెళ్ళి గురూజీని కలుద్దాం. ఏమైంది నాయన? ఏమైంది? ఇది మా పరిస్థితి. డోంట్ వర్రీ. నీ ఫేస్బుక్ ఐడి చెప్పాను. లోవర్ బై 2020. ఏంటి? మీరు విన్నది కరెక్టే గురూజీ, లోవర్ బై 2020. అది నేను ఇప్పటివరకు నీకు 2136 ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి ఎవరికి సాయం చేయలే. దాని సైడ్ ఎఫెక్ట్ ఇది నేను. ఫస్ట్ వెళ్ళి అందరికీ రెస్పాండ్ అవ్వు. రెస్పాండ్ అయిన తర్వాత నేను తల్లికి స్పెషల్ పూజలు చేస్తాను. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సరేనా? ఓకే మరి. నీ ఫేస్బుక్ ఐడి చెప్పాను. పెళ్లి కోసం గురూజీ. నీలాగే నీ ఐడి కూడా వెరైటీ అయినా. కరెక్టే గురూజీ. ఈ ఐడి ఈ ఆట రెండు పెళ్లి కోసం. నీ ఫేస్బుక్ ఐడిలో దోషాలు లేవు. నువ్వు ఏ చేస్తున్నాయినా క్యాండీ క్రష్ ఆడతావు? కుడి చెప్తా గురూజీ. ఈ చేత్తో ఎన్ని దిక్కుమాల అప్రాచ్య పనులు చేయాలో అన్నీ చేసి అలా నువ్వు చేత్తో క్యాండీ క్రష్ ఆడితే మాతో ఊరుకుంటున్నాను. ఆపి ఆ చేత్తో ఆట ఆపే. ఎడం చేత్తో ఆడు. సగం ప్రాబ్లమ్ సాల్వ్. మిగతా ప్రాబ్లమ్స్ నేను పూర్తి చేసి సాల్వ్ చేస్తాను నాయన. ఓకే వెళ్ళి పుస్తకాలు అందిస్తున్నాయన. సరే గురూజీ. ఈ ఫోన్స్ పెట్టండి. ఆచరణ చేయండి నాయన. ఓం జెల్లీ బీన్స్ అండ్ హోమ్, లెమన్ డ్రాప్స్ అండ్ హోమ్, గమ్ స్క్వేర్స్ అండ్ హోమ్. ఓం జెల్లీ బీన్స్ అండ్ హోమ్, ఓం లెమన్ డ్రాప్స్ అండ్ హోమ్, ఓం గమ్ స్క్వేర్స్ అండ్ హోమ్. సో ఇప్పుడు నేను మంత్రాలు చదువుతాను. ఆ క్యాండిల్తో మొబైల్స్ పూజ చేయండి ఆయన. ఓం జెల్లీ బీన్స్ అండ్ హోమ్, ఓం లెమన్ డ్రాప్స్ అండ్ హోమ్, గమ్ స్క్వేర్స్ అండ్ హోమ్. Jujube clusters and more regular candy and more square apple, more freckles and more candy fish and more pink coconut milk and more circle candy and more glowing candy and more egg candy and more rainbow candy and more striped candy and more apple candy and more color bomb and more jellyfish and more candy mata and more. దండం పెట్టుకోండి ఆయన. ముక్కు పట్టుకొని నేను చెప్పినట్టు చెప్పండి ఆయన. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, వంగపండు, నారింజ, వర్ణం, వర్ణేన, వర్ణేతి. మమ అనుకుని 30 చేతి తీసేయండి. మమ క్యాండీ మాతాకి జై. నీ పేరు చెప్పినాయన? పవన్ కుమార్ నామ్ దేహ. డివైస్ నేమ్ నెక్సస్ 5 మహా. లెవెల్ నెంబర్ చెప్పినాయన? 185 లెవెల్ మహా. క్యాండీ మాతా పూజ కరిషే. నీరు ముట్టుకున్నాయన? క్యాండీ మాతా పూజ కరిషే. నీరు ముట్టుకున్నాయన? యావత్ శక్తి జాన క్యాండీ మాతా పూజ కరిషే. ఇప్పుడు కీలక ఘట్టనైనా వెరీ ఇంపార్టెంట్ థింగ్. కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వం అనగా 2001 సంవత్సరంలో పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, కాలేజీలు, స్కూల్ ప్రిన్సిపల్, అలాగే తల్లిదండ్రులు ఆ దేవదేవుని నాయన ఈ కలికాలంలో చాలామంది వర్క్ ప్రెషర్తోనూ, అలాగే పిల్లలు ఎగ్జామ్స్, స్కూళ్ళు, కాలేజీలు అని చాలా మానసిక వ్యధ గురవుతున్నారు. వాళ్ళు ఆ మానసిక వ్యధ నుంచి బయటపడి వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడు ఎల్లవేళలా ఎంజాయ్ చేసేటట్టుగా ఒక మంచి గేమ్ను ప్రసాదించమని ఆ దేవదేవుడిని వేడుకున్నాం. ఆ దేవదేవుడు వీళ్ళ తాలూకా కోరికలు విని సహృదయంతో సకాలంలో స్పందించి ఏప్రిల్ 12, 2012 సంవత్సరంలో క్యాండీ క్రష్ అనే గేమ్ని ఫేస్బుక్లో రిలీజ్ చేశారు. బాగుంది. ఎవరైతే కంపెనీల సీఈఓలు, కాలేజీలు, ప్రిన్సిపల్లు ఒక గేమ్ని ఇమ్మని పెట్టుకున్నారో వాళ్ళే తండ్రి ఈ ఫేస్బుక్ రిలీజ్ చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది, మీరు దీన్ని ఆలోచించి మంచిగా ఆల్టర్నేట్ చూడడం కోరారు. సో ఆ దేవదేవుడు మళ్ళీ ఆలోచించి నవంబర్ 12, 2012
యాపిల్ డివైసెస్లోకి నెల వ్యవధిలోనే డిసెంబర్ 12, 2012న ఆండ్రాయిడ్ డివైసెస్లోకి రిలీజ్ చేయడం జరిగింది. బాగానే ఉంది, అందరూ చక్కగా ఆడుకుంటున్నారు. బట్ విండోస్ యూజర్స్కి ఈ గేమ్ అవైలబుల్ లేకపోవడంతో వాళ్ళు కొత్త ఉద్యమాన్ని ఒకటి లేవదీశారు. నిద్రాహారాలు నానేశారు. చాలా పట్టుదలతో ఈ గేమ్ ఎలాగైనా సరే ఆ డివైసెస్లో కావాలని చెప్పి నిరాహార దీక్షలు చేశారు. ఈ విషయాన్ని క్యాండీ మాత్రం తెలుసుకొని వాళ్ళు కూడా ఈ గేమ్ అందుబాటులో ఉండేటట్టుగా డిసెంబర్ 11, 2014 సంవత్సరంలో మొత్తం అందరి యూజర్స్కి కూడా ఈ గేమ్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధంగా క్యాండీ క్రష్ గేమ్ ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ప్రజల తాలూకా మనల్ని పొంది అందరి ఆదరణను నోచుకుంది. కానీ ఏదో వెళ్తుంది. అదేమిటంటే సకాలంలో లెవెల్స్ కంప్లీట్ చేయలేక చాలామంది ప్రజలు డిప్రెషన్కి గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని క్యాండీ మాత గ్రహించి ప్రపంచంలోనే అతి ఎక్కువ లెవెల్స్ కంప్లీట్ చేసినటువంటి నాకు, నాయనా ఎవరైతే లెవెల్స్ సకాలంలో కంప్లీట్ చేయలేకపోతున్నారో వారికి సహాయపడి వారిని లెవెల్స్ కంప్లీట్ చేయవలసిన బాధ్యత నీది అని చెప్పి ఆ తల్లి కల్లోకి వచ్చి ఇది నా రూపం అని ఆమె రూపాన్ని వర్ణించి నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి నాకు ఒక ఆలయాన్ని కట్టించి తండ్రి వచ్చిన భక్తుల్ని ఆదుకో అని చెప్పి ఆమె ఆ సేవలన్నింటినీ కూడా నాకు అందించమని ఆజ్ఞాపించింది. ఆమె ఆజ్ఞాపనను నేను కాదనలేక తల్లికి రోజు సేవ చేసుకుంటూ ఈ ఆలయంలో గడుపుతున్నాను. నేను ఈ కథ విన్నవారికి, చదివిన వారికి ఆ దేవి రోజుకు 15 లెవెల్స్ కంప్లీట్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది శ్రీ క్యాండీ మాత పూజాం కరిష్యే. సో క్యాండీ మాత పురాణం సంపూర్ణం. నేను సైతం క్యాండీ క్రష్లో 500 చేరువవుతాను. నేను సైతం క్యాండీ వృద్ధికి క్యాండీ కొద్దిగా దానమిచ్చాను. నేను సైతం క్యాండీ మాతకు దండం ఒక్కటి దారబోసాను. నేను సైతం గురూజీ, మీ దయ వల్ల మా ఫ్రెండ్ పెళ్లి సెటిల్ అయిపోయింది, మా నాన్న ఇంటికి రానిచ్చాడు. వీఆర్ వెరీ హ్యాపీ గురూజీ. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది.